ఎస్పీ మేడం తన కారులో ఎక్కడికో వెళుతుండగా అకస్మాత్తుగా మార్గ మధ్యంలో కొంతమంది జనం కనిపించారు. మేడం దిగి చూడగా కొందరు వ్యక్తులు ఒక వ్యక్తిని కొడుతున్నట్టుగా కనిపించింది. ఏ వ్యక్తినైతే కొడుతున్నారో ఆ వ్యక్తిని చూడగానే మేడం వెంటనే అక్కడికి వెళ్లి వారితో జోక్యం చేసుకుని వారిని అక్కడి నుంచి పంపించేశారు. ఆ వ్యక్తి మరెవరో కాదు, కొద్ది రోజుల క్రితమే విడాకులు తీసుకున్న భర్త కావడంతో ఆమె అతన్ని చూసి ఒక్కసారిగా షాక్కి గురైంది. ఆ తర్వాత ఎవ్వరూ ఊహించని ట్విస్ట్ ఈ కథలో చోటు చేసుకుంది. ఇంతకు ఏం జరిగిందో తెలియాలంటే చివరి వరకు వీడియో చూడండి. ఈ కథను ప్రారంభించడానికి ముందు మీరందరూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ సంఘటన విన్న తర్వాత దయచేసి మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పంచుకోండి. మధ్యప్రదేశ్లోని భోపాల్లో రవి అనే కుర్రాడుండేవాడు. రవికి రియల్ ఎస్టేట్ బిజినెస్ ఉంది. అయితే అతనికి డబ్బుకు కొదవలేదు. చదువు పూర్తి చేసి పెళ్లి వయసుకు చేరుకున్నాడు. అతడికి తగిన అమ్మాయి కోసం తల్లిదండ్రులు వెతకడం ప్రారంభించారు. అలా వెతుకుతూ ఉండగా ఇండోర్కు చెందిన ఓ సాక్షి అనే అమ్మాయి దొరికింది. సాక్షి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. ఆమె తల్లిదండ్రులు కూడా తగిన జోడీ కోసం వెతుకుతున్నారు. ఈ విషయం రెండు కుటుంబాలకు తెలియడంతో రవికి సాక్షికి పెళ్లి చేస్తే ఎలా ఉంటుంది అనుకున్నారు. ఇరు కుటుంబాల ఆర్థిక పరిస్థితి బాగానే ఉంది. ఇద్దరికీ రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉంది. ఈ కారణంగానే రవి సాక్షికి పెళ్లి చేస్తే డబ్బుకు కూడా లోటు ఉండదు అని పెళ్లిని ఫిక్స్ చేశారు. ఆ తర్వాత ఇద్దరికీ అంగరంగ వైభవంగా పెళ్లి జరిగిపోయింది. పెళ్లి తర్వాత సాక్షి రవి ఇంటికి వచ్చేసింది. అక్కడికి వెళ్ళాక సాక్షి ఇంటిని చక్కగా మేనేజ్ చేయడం మొదలు పెడుతుంది. ఏ విధమైన సమస్య లేదు. సాక్షి భర్త రవి ఆమెను ఎంతగానో ప్రేమిస్తూ ఆమె ప్రతి చిన్న పెద్ద కోరికను తీర్చే ప్రయత్నం చేస్తున్నాడు. అయితే ఆ సమయంలో చదువులో చాలా తెలివిగా ఉండి ఇప్పుడు పెద్ద అధికారిగా ఎదిగిన సాక్షి స్నేహితురాలు ఒకరోజు హఠాత్తుగా ఆమెను కలవడానికొస్తుంది. సాక్షి తన స్నేహితురాలి అందం, విజయం యొక్క గర్వం చూసినప్పుడు సాక్షి మనసులో కూడా పెద్ద అధికారి కావాలనే కోరిక కలుగుతుంది. స్కూల్ డేస్లో తన ఫ్రెండ్ కంటే తానే తెలివైందిగా పేరు తెచ్చుకుంది. కాని నేడు తన స్నేహితురాలు పెద్ద ఆఫీసర్ అయిపోయింది. కాని తాను మాత్రం ఇంటి పనులకే పరిమితమైపోయింది. ఇదంతా తలుచుకుంటే తాను కూడా చదువు పూర్తి చేసుకుని ఐపీఎస్ అవ్వాలని సాక్షి భావిస్తోంది. స్నేహితురాలు వెళ్లిపోగానే సాక్షి తన భర్త రవితో మాట్లాడుతుంది. చూడు, నా స్నేహితురాలు ఇంటికొచ్చింది. ఆమె చదువులో నాకంటే బలహీనంగా ఉండేది. కాని ఈరోజు నేను ఇంటి పనులు చేస్తూ మిగిలిపోయాను. ఆమె పెద్ద ఆఫీసర్ అయింది అని చెప్పింది. అప్పుడు రవి, నీకేం కావాలి అని అడుగుతాడు. సాక్షి మాట్లాడుతూ, నేను కూడా పెద్ద ఆఫీసర్ అవ్వాలని అనుకుంటున్నాను. నేను కూడా పెద్ద జాబ్ చేయగలను అని చెప్పింది. సాక్షి మాటలు విన్న రవి, ఇది చాలా మంచి విషయం, కానీ దీనికి నేను నా తల్లిదండ్రుల అనుమతి తీసుకోవాలి అన్నాడు. ఎందుకంటే మనకు డబ్బుకు కొదవలేదు. గొప్ప అధికారైతే ఇంట్లో కూడా ఒక అధికారి ఉన్నారు అన్న భావన చాలా బాగుంటుంది అన్నాడు. రవి కూడా సాక్షి మాట వింటాడు. సాక్షి ఇది విని చాలా సంతోషంగా ఉంది. తన అత్తగారు తనను అమితంగా ప్రేమిస్తారు కాబట్టి అత్తగారు మామగారు ఒప్పుకుంటారని ఆమె అనుకుంది. ఆ తర్వాత రవి తన తల్లిదండ్రులతో మాట్లాడి ఈ విషయం చెప్పింది. సాక్షి ఇప్పుడు చదువుకుని పెద్ద ఆఫీసర్ అయితే ఆమెకు తలపొగరు వస్తుంది అంటారు పెద్దవాళ్లు. తాను కూడా సాక్షి చదివి సీనియర్ ఆఫీసర్ కావాలని కోరుకుంటున్నానని రవి తన పేరెంట్స్కి వివరించడంతో అతని తల్లి కొడుకు మాట వినక తప్పలేదు. ఎందుకంటే రవి ఇంటికి ఒక్కడే సంతానం. అతని తల్లిదండ్రులు అతన్ని ఏ విధంగానూ కలత చెందడాన్ని చూసి ఇష్టపడరు. కాని సరే, నీ ఇష్టం అంటారు. నాయనా, ఇదే నిజమైతే సాక్షి చదువుకుంటుంది. ఇంటి పని ఎంత ఉన్నా నేనే చూసుకుంటాను అని అంటుంది తల్లి. ఈ క్రమంలో తల్లిదండ్రులు సాక్షిని చదువు కొనసాగించేందుకు అనుమతించారు. దీని తర్వాత రవి సాక్షిని చదువుకోమని చెప్తాడు. కోచింగ్లో చేరడం గురించి సాక్షి మాట్లాడినప్పుడు రవి ఆమెతో ఏకీభవించి, సరే, ఏ కోచింగ్ సెంటర్లో అడ్మిషన్ తీసుకోవాలో చెప్పు, మరి దీనికి ఎంత ఖర్చవుతుంది అని అడుగుతాడు. ఇది విన్న సాక్షి తన భర్తను మరింతగా ప్రేమించడం మొదలు పెడుతుంది. ఎందుకంటే రవి దేనికి సాక్షిని తిరస్కరించలేదు. అలాంటి జీవిత భాగస్వామి దొరకడం ఈ రోజుల్లో చాలా కష్టమని సాక్షి ఆలోచించడం మొదలు పెడుతుంది. ఆ తర్వాత రవి సాక్షిని కోచింగ్ సెంటర్లో చేర్పించి చదువుకోవడానికి పంపుతాడు. అత్తగారు ఇంటి పనులన్నీ చక్కబెడుతుండగా సాక్షి కోచింగ్కు వెళ్లి చదువుపై దృష్టి సారించేది. కాలం నెమ్మదిగా గడిచిపోతుంది. సాక్షి చదువుకోవడం మొదలుపెట్టి ఏడాదయింది. సాక్షి కష్టపడి చదివింది, కానీ మొదటి పరీక్ష రాసినప్పుడు ప్రిలిమ్స్లో కూడా అర్హత సాధించలేకపోయింది. ఇది చూసిన సాక్షికి కాస్త నిరాశే మిగిలింది. కాని వచ్చేసారి ఖచ్చితంగా ఉత్తీర్ణత సాధిస్తానని ఆమె తన భర్త రవితో చెప్పింది. రవి పర్లేదు అని చెప్పి
ఆమె దృక్పథాన్ని అర్థం చేసుకుని మళ్లీ ప్రయత్నించమని ప్రేరేపిస్తాడు. అతను సాక్షికి ధైర్యం చెప్పి అందుకు అంగీకరిస్తాడు. కాని సాక్షి అత్తగారు ఇలా ఇంకెంతకాలం ఉంటుందో, ఇంటి పనులన్నీ నేను ఎంతకాలం చేస్తానో తెలియడం లేదు, కోడలు చదువుకున్నాక నీతో ఉండదు అని కొడుక్కు చెప్తూ ఉంటుంది. సాక్షి తన అత్తగారిని వేడుకుంది, కంగారు పడకండి, ఈసారి నేను తప్పకుండా పాస్ అవుతాను. నేను చాలా కష్టపడ్డాను. నా స్నేహితురాలు పెద్ద ఆఫీసర్ అవగాలేనిది నేను చెయ్యలేనా అంటుంది. నిజానికి సాక్షి చదువు మానేసి 2 ఏళ్లు కావస్తోందని, ఈ గ్యాప్ కారణంగా ఆమెకు ఇబ్బందులు ఎదురయ్యాయని చెప్పారు. ఎంతో నచ్చ చెప్పిన తర్వాత సాక్షి తన అత్తమామలను మళ్లీ ఒప్పించి మళ్లీ పరీక్షకు ప్రిపేర్ కావడం మొదలు పెడుతుంది. మరోవైపు సాక్షికి ఇదే చివరిసారి అని ఆమె భర్త రవి కూడా చెప్పాడు. ఈసారి పాస్ అయితే ఓకే, లేదంటే ఇంటి పనులు చూసుకోవాల్సి ఉంటుంది అని చెప్పాడు. దీని తర్వాత సాక్షి సరే అంటుంది. అలా మరో ఏడాది గడిచింది. 2వ ప్రయత్నంలో ప్రిలిమ్స్ రిజల్ట్స్ రాగానే సాక్షికి తెలుస్తుంది తాను ప్రీ ఎగ్జామ్లో అర్హత సాధించాను అని. ఇక మెయిన్ పరీక్షకు ప్రిపేర్ కావాల్సి వచ్చింది. సాక్షి పూర్తి ఉత్సాహంతో మెయిన్ పరీక్షకు ప్రిపేర్ అవడం మొదలు పెడుతుంది. ఆమె భర్త రవి ఆమెను మరింత ప్రోత్సహిస్తాడు. బాగానే ఉంది సాక్షి, మీరు మెయిన్ పరీక్షలో సులభంగా ఉత్తీర్ణులవుతారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. ఆ తర్వాత మెయిన్ పరీక్ష రిజల్ట్ రాగానే రవి ఆశలు అడియాసలవడంతో ఇక్కడున్న సాక్షికి కూడా నిరాశే ఎదురవుతుంది. ఎందుకంటే సాక్షి ఈ పరీక్షలో విజయం సాధించలేకపోయింది. ఆమె బాధపడుతూ ఉంది. సాక్షి పడిన శ్రమను చూసి మరోసారి ప్రయత్నిస్తే ఆమె ఖచ్చితంగా దానిని అధిగమిస్తుందని అనుకుంటుంది. ఈ విషయం గురించి ఆమె తన భర్తతో మాట్లాడడం ప్రారంభించింది. కాని ఈసారి ఆమె భర్త సున్నితంగా తిరస్కరించి నో చెప్పాడు. కుటుంబ సభ్యులు కూడా వ్యతిరేకించారు. నేను మీకు ఒక అవకాశం ఇచ్చాను, కానీ ఇప్పుడు నేను మీకు మరో అవకాశం ఇవ్వలేను అన్న మాటలు విన్నాక సాక్షి చాలా బాధపడుతుంది. లేదు రవి, నేను చాలా కష్టపడ్డాను, ఇంకొక్క అవకాశం ఇవ్వండి అని అడుగుతుంది. రవి సాక్షి మాటలను అంగీకరించకపోవడంతో దాంతో అతను కోపగించుకుని అరుస్తుంది. అయితే అప్పటికే ఈ పరీక్షలో ఎలాగైనా ఉత్తీర్ణత సాధించి పెద్ద అధికారిని కావాలనే కోరిక సాక్షిలో మొదలవడంతో ఆమె సైలెంట్ అయిపోతుంది. ఇక ఆమె తన భర్తతో నేరుగా మాట్లాడడం ప్రారంభిస్తుంది. మీరేం చెప్పినా నేను చేస్తాను అని చెబుతుంది. ఇక కోడలు ఇప్పుడు తలకిందులుగా మాట్లాడుతోందని తెలుసుకున్న రవి తల్లి ఇదంతా విన్న వెంటనే అక్కడికి వచ్చి తన కొడుకుతో, నాయనా, నువ్వెప్పుడు ఇలాగే బతకాలా అని అడుగుతుంది. నువ్వు నీ భార్యను ఎందుకు కంట్రోల్ చేయడం లేదు అనేసరికి ఇది విన్న రవి తన భార్యను బెదిరించడం మొదలు పెడతాడు. కాని సాక్షి మళ్లీ ప్రతిస్పందిస్తుంది. ఇప్పుడు ఇదంతా చూస్తుంటే రవికి సాక్షికి మధ్య పరిస్థితి ఎలా ఉందంటే, రవి సాక్షి మీద చెయ్యెత్తడం చేస్తాడు. రవి సాక్షిపై చెయ్యెత్తగానే తీవ్ర మనస్తాపానికి గురైన సాక్షి వెంటనే తండ్రికి ఫోన్ చేసి పుట్టింటికి వచ్చి తండ్రి పక్కన కూర్చుంది. తండ్రి ఆమెకు నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తాడు. ప్రతి ఇంట్లో గొడవలు జరుగుతుంటాయి, కాని మీరిక్కడకు కోపంగా రావాలని కాదు దీని అర్థం, నువ్వు నీ ఇంటికి తిరిగి వెళ్ళు అంటాడు. అప్పుడు సాక్షి తన తండ్రితో, నాన్నా, డబ్బుతో సమస్య లేదు, కానీ పెద్ద సమస్య హోదా. నాకు ఒక స్నేహితురాలుంది, చదువులో నాకంటే కాస్త బలహీనంగా ఉండేది, కాని ఈరోజు ఆమె పెద్ద ఆఫీసర్ అయిపోయింది. నేను కూడా అలాగే ఉండాలనుకుంటున్నాను. ఒక సీనియర్ అధికారికి కారు, సెక్యూరిటీ లభిస్తుంది. ఒక పెద్ద అధికారి నడిచొస్తే ఆ హుందా, ఆ గౌరవమే వేరు అంటుంది. ఈ క్రమంలో సాక్షి తనను చదువుకునేందుకు అనుమతించాలని తండ్రిని కోరడం మొదలుపెట్టింది. ఆ తర్వాత సాక్షి తండ్రి రవితో ఫోన్లో మాట్లాడి, నాయనా, నీ భార్య పట్టుబడితే మరో అవకాశం ఇవ్వండి అని కోరారు. ఒకేసారి అర్హత సాధిస్తానని, కాబట్టి ఆమె మొండితనాన్ని అర్థం చేసుకుని చూడండి అన్నారు. కానీ రవి మాత్రం సాక్షిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఎందుకంటే ఆమెకి అన్నీ ఇవ్వడానికి ప్రయత్నించాను, కానీ చిన్న విషయానికి సర్దుకోలేకపోయింది అని చెప్పి రవి చాలా బాధపడ్డాడు. దాంతో ఆమెకు మరో అవకాశం ఇవ్వడం సాధ్యం కాదని సమాధానం చెప్పాడు. ఆమె మా ఇంట్లో ఉండాలనుకుంటే చదువుకు పూర్తిగా దూరమైపోవాల్సి ఉంటుంది. అప్పుడే ఆమెను నా ఇంటికి రానిస్తాను, లేకపోతే అది బలవంతం చేస్తే ఆమెకు నేను విడాకులిస్తాను అని చెప్తాడు. ఇది విన్న సాక్షి వెంటనే తండ్రి పక్కనే నిలబడి ఫోన్లో మాట్లాడడం ప్రారంభించింది. అదే నిజమైతే నేను మీ దగ్గరికి తిరిగి రాదలుచుకోలేదు అని సాక్షి రవితో ఫోన్లో చెప్పింది. కావాలంటే నాకు విడాకులివ్వండి, నేను పట్టించుకోను అని తెగేసి తన డెసిషన్ చెప్పేసింది. ఇది విన్న రవి ఆగ్రహించి వెంటనే విడాకుల కోసం కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. కోర్టు కేసు కొన్ని రోజులు సాగాక చివరికి ఇద్దరు విడాకులు తీసుకున్నారు. విడాకుల తర్వాత ఇద్దరు వేర్వేరు ఇళ్లలో నివసించడం ప్రారంభించారు. ఇప్పుడు సాక్షి యూపీఎస్సీ ప్రిపరేషన్ ప్రారంభించింది. తన కలను సాకారం చేసుకునేందుకు
రాత్రింబవళ్లూ కష్టపడింది. కూతురి కలను ఒకసారి ప్రయత్నించనివ్వాలని ఆమె తండ్రి అనుకున్నారు. ఏదేమైనా ఆమె విడాకులు తీసుకుంది కాబట్టి ఇప్పుడది పెద్ద విషయమేమీ కాదు. దాని గురించి ఆలోచిస్తున్నారు. సాక్షిని బెస్ట్ కోచింగ్లో చేర్పించి చదివించాలి అనుకున్నారు. ఈసారి సాక్షి యూపీఎస్సీ పరీక్ష ఫలితాలు బాగా వచ్చాయి. ఆ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఐపీఎస్ అధికారిగా ఎంపికయింది. ఇది విన్న సాక్షి చాలా సంతోషించింది. ఎందుకంటే ఇప్పుడు తన కల నెరవేరింది. ఈ వార్త తెలియగానే ఆమె తండ్రి కూడా సంతోషించి కూతురు విడాకులు తీసుకున్నా పర్వాలేదు అనుకున్నాడు. కానీ ఇప్పుడు ఆమె జీవితం సరైన దిశలో వెళుతోంది. ఈ ఆలోచనతో తండ్రి సంతృప్తి చెందాడు. ఆపై ఆమె శిక్షణ కోసం వెళ్ళింది. శిక్షణ ముగిసిన తర్వాత లక్నోకు పోస్టింగ్ మీద వచ్చింది. అక్కడ ఆమె తన నియామకాన్ని చేపట్టింది. ఆమె ఆ కుర్చీలో కూర్చున్నప్పుడు తన భర్త కూడా తనని చూస్తే ఎంతో బాగుండేది అని భావించింది. అలా అనుకోగానే ఆమె కళ్ల నుండి కన్నీళ్లు కారిపోతూ ఉంటాయి. ఆమె తన భర్తను మిస్ అవుతోంది. మరియు ఒంటరిగా ఉన్నప్పుడు అతను చెప్పిన విషయాలన్నీ గుర్తుకొస్తూ ఉంటాయి. మీరు పెద్ద అధికారి అయినప్పుడు ప్రజలు నన్ను ప్రశంసించడం ప్రారంభిస్తారు మరియు అందరూ నన్ను చూసి భయపడతారు అంటాడతను. ఈ విషయాలను ఒకప్పుడు ఇద్దరూ కలిసున్నప్పుడు చెప్పుకునేవాళ్లు. కాని నేడు తన భర్త కలిసి లేడని తలుచుకుంటే మళ్లీ కన్నీళ్లొచ్చేస్తున్నాయి. అయినా ఆమెకు ఏం జరిగిందో అర్థం కావడం మొదలవుతుంది. దీనిపై పదే పదే బాధపడాల్సిన అవసరం లేదు అనుకుంది. ఇలా ఆలోచించి తన కృషితో నిజాయితీతో పనిచేయడం మొదలుపెట్టి నెమ్మదిగా కాలం గడుపుతోంది. ఇప్పుడు ఆమె ఒక గొప్ప పదవిలో ఉన్నారు. దాదాపు 2-3 నెలలు గడిచాయి. ఒకరోజు ఆమె తన కార్యాలయం నుండి తన నివాసానికి వెళుతూ ఉండగా అకస్మాత్తుగా మార్గ మధ్యంలో ఒక ప్రభుత్వ ఆస్పత్రి కనిపించింది. ఆస్పత్రి బయట కొందరు వ్యక్తులు ఓ వ్యక్తిని దారుణంగా కొట్టడం చూసింది. ఎస్పీ ఆదేశాల మేరకు జనాన్ని చెదరగొట్టారు పోలీసులు. అయితే గాయపడిన వ్యక్తి అక్కడే పడి ఉన్నాడు. గాయపడిన వ్యక్తిపై ఎస్పీ దృష్టి పడగానే ఆమె షాక్కి గురైంది. ఎందుకంటే గాయపడిన వ్యక్తి మరెవరో కాదు, ఆమె ఎప్పుడో విడాకులు తీసుకున్న తన భర్త. ఈరోజు అతను ఆ స్థితిలో ఉన్నాడు. అసలు ఇతనికి ఇలాంటి పరిస్థితి ఎలా వచ్చింది? అతను తాగి ఉన్నాడా లేదా మరేదైనా కారణం ఉందా అనుకుని ఆలోచిస్తోంది. అప్పుడు ఆమె అతని వద్దకు వెళ్లి అతనితో మాట్లాడడానికి ప్రయత్నిస్తుంది. కానీ అతిగా కొట్టడంతో అతడు అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. అతన్ని ఆమె ఎత్తుకుని అక్కడి ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతున్నంతసేపు బయటే కూర్చుని నిరీక్షిస్తున్నారు. సుమారు 3 గంటల తర్వాత అతను స్పృహలోకి రాగానే అప్పుడు సాక్షి లోపలికి వెళ్లి రవితో మాట్లాడడం మొదలు పెడుతుంది. రవి, నీ పరిస్థితి ఇలా ఎలా తయారైంది అని అడుగుతుంది. మీకేమైంది? మిమ్మల్ని కొట్టిన వ్యక్తులు ఎవరు అని అడగడం మొదలుపెట్టింది. ఇప్పుడు ప్రభుత్వ అధికారిగా ఉన్న సాక్షి తన ఎదురుగా నిలబడి ఉండడం చూసి రవి షాక్ అయ్యాడు. దీంతో అతని కళ్లలో నీళ్లు తిరిగాయి. మీరిక్కడ ఏం చేస్తున్నారు అని సాక్షిని అడుగుతాడు. నేను వెళుతుండగా కొందరు మిమ్మల్ని కొడుతున్నారని చూసి అందుకే నిన్ను కాపాడానని, నిన్ను కాపాడిన తర్వాత స్పృహలో లేకపోవడంతో ఆస్పత్రిలో చేర్చానని సాక్షి సమాధానమిచ్చింది. కానీ వారు మిమ్మల్ని ఎందుకు కొడుతున్నారో తెలుసుకోవాలనుకుంటున్నాను. మీరేదైనా తప్పు చేశారా అని అడిగింది. అవును, నేను తప్పు చేశాను. దానికి నేనిప్పటి వరకు శిక్షను అనుభవిస్తున్నాను అని రవి చెప్పాడు. ఇది విని సాక్షి కాస్త ఆశ్చర్యపోయి అడుగుతుంది, ఏం తప్పు చేశావు అని. చూడు, మీరేదైనా తప్పు చేసి ఉంటే నేనిక్కడ ఎస్పీని, నేను మిమ్మల్ని అస్సలు క్షమించను. ఇది విన్న రవి, అవును, నేనా తప్పు చేశాను కాబట్టి మీరు నన్ను క్షమించరని నాకు తెలుసు అని చెప్పడం ప్రారంభిస్తాడు. ఆ సమయంలో నిన్ను తీసుకెళ్లడానికి నేను తిరిగి వచ్చి మీకు మరో అవకాశం ఇచ్చి ఉంటే ఈరోజు మనమంతా కలిసి ఉండేవాళ్లం. ఎటువంటి సమస్య ఉండేది కాదు. ఇది విన్న సాక్షి కాసేపు లోతుగా ఆలోచించడం మొదలుపెట్టింది. రవి తల్లిదండ్రులకు ఏమీ కాలేదని, అలాంటప్పుడు ఈ పరిస్థితి ఎందుకొచ్చిందని ఆమె ఆలోచించడం మొదలు పెడుతుంది. అసలు రవికి ఏమైంది అని అడుగుతుంది. స్పష్టంగా చెప్పండి రవి అని సాక్షి అడిగేసరికి చెప్పడం మొదలుపెట్టాడు. మీరు వెళ్లిపోయిన తర్వాత నేను నా తల్లిదండ్రుల అంగీకారంతో మరొక అమ్మాయిని వివాహం చేసుకున్నాను. కాని ఆ అమ్మాయి నా ఆస్తిని చూసింది. ఆమె నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంది. ఆమె కుటుంబం నన్ను డబ్బు కోసమే మోసం చెయ్యాలని భావించింది. తొలిసారి బిడ్డకు జన్మనివ్వబోతున్న ఆమె ప్రసవ సమయంలో అకస్మాత్తుగా మృతి చెందింది. అయితే ఈ విషయం మా అత్తగారికి తెలియగానే వారు చాలా కోపగించుకుని నేను నా భార్యను సరిగా చూసుకోలేదని, ఆమె మరణానికి కారణం నేనే అని నిందించడం మొదలుపెట్టారు. నేను ప్రతిఘటించినప్పుడు నా నుంచి డబ్బులు వసూలు చేయడానికి వారు రకరకాలుగా కథలు చెప్పి నన్ను హింస పెట్టారు. దీంతో వారు కొంతమందిని తమ వెంట తీసుకుని వచ్చి నన్ను కొట్టడం ప్రారంభించారు. ఈ విషయం విన్న సాక్షికి రవిని ఎందుకు కొట్టారో అర్థం చేసుకుంది. సాక్షి కొన్ని రోజులుగా ఈ డిపార్ట్మెంట్లో పనిచేస్తోంది. ఇలా పెళ్లి చేసి డబ్బులు గుంజి ఆ తర్వాత తప్పుడు కేసులు పెడుతున్నారు అని తెలుసు.
ఆ తర్వాత రవి సాక్షి వైపు నిశితంగా చూస్తూ, సాక్షి, నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకున్నావా అని అడుగుతాడు. లేదు రవి, నేను మళ్ళీ పెళ్లి చేసుకోలేదు. వాస్తవానికి నేను కొన్ని రోజుల క్రితం ఇక్కడ పోస్టింగ్ పొందాను. ఇంకా రెండో వివాహం గురించి ఆలోచించలేదు. సాక్షి ప్రశాంతంగా సమాధానమిచ్చింది. రవి దీని గురించి ఆలోచించి తర్వాత ఏదో చెప్పాలనుకున్నాడు. కాని ప్రస్తుతం అతను ఏమీ చెప్పలేకపోతున్నాడు. సరే సాక్షి, నేనిప్పుడు బాగానే ఉన్నాను కదా అన్నాడు అలసిపోయిన స్వరంతో. సాక్షి అక్కడ్నుంచి బయలుదేరడం మొదలుపెట్టి చాలాసార్లు ఆమె వెనక్కి తిరిగి రవి వైపు చూస్తూనే ఉంది. ఆ తర్వాత సాక్షి అక్కడి నుంచి వెళ్లిపోతుందని రవి తన మనసులో చాలా బాధపడుతూ ఉంటాడు. సాక్షి విడాకులు తీసుకున్నప్పుడు విడాకులకు బదులుగా కోర్టు కొంత మొత్తాన్ని నిర్ణయించింది. కాని సాక్షి దానిని తీసుకోవడానికి నిరాకరించింది. నాకు డబ్బుతో ఎలాంటి ఇబ్బంది లేదని, ఇష్టానుసారం విడాకులు తీసుకుంటున్నానని, అలాంటప్పుడు తనకు డబ్బులు ఎందుకు అని ప్రశ్నించింది. ఈ విషయం తలుచుకుంటే రవి చాలా పశ్చాత్తాపపడ్డాడు. ఆ తర్వాత రెండో పెళ్లి చేసుకున్నప్పుడు భార్య కుటుంబ సభ్యులు అకారణంగా అతడిని చితకబాదుతున్నారని, ఎలాగైనా డబ్బు సంపాదించాలని భావించారు. ఇప్పుడు దీని తర్వాత ఏం జరుగుతుందోనని రవి భయపడ్డాడు. రవికి డబ్బుకు కొదవలేదు. కాని అతని డబ్బు వేరే చోట ఇరుక్కుపోయింది. దాంతో అతను 6 నెలల తర్వాత రావాల్సి ఉంది. రవి తన అత్తమామలతో ఇలా అన్నాడు. 6 నెలల తర్వాత నేను మీకు డబ్బు ఇస్తాను అన్నాడు. దాంతో ఎలాంటి సమస్య ఉండదు. కాని వారు నమ్మడానికి సిద్ధంగా లేరు. దీంతో విడాకులు తీసుకున్న భార్య సాక్షి వద్దకు వెళ్లాలని రవి నిర్ణయించుకున్నాడు. అతను సాక్షి వద్దకు వెళ్లి తన సమస్యను చెప్పగా మొత్తం విషయం విన్న సాక్షి, ఆ అమ్మాయి వైపు చూస్తే వాళ్ల కుమార్తె ప్రాణాలు కోల్పోయింది. కాబట్టి నేను మీకు సహాయం చేయలేను. డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. సరే, ఇదే నిజమైతే మీరు డబ్బులు కట్టాల్సి వస్తే నాకు 6 నెలలు గడువు ఇవ్వమని చెప్పండి. ఆ తర్వాత నేను వాళ్ల డబ్బు చెల్లిస్తాను అన్నాడు రవి. కాని ఇది విన్న సాక్షి, మీ దగ్గర డబ్బులు లేవా అని అడిగింది. అప్పుడు రవి, డబ్బు ఉంది, కాని 6 నెలల తర్వాత తిరిగి ఇస్తారు తీసుకున్నవాళ్లు అని చెప్పాడు. ఇది విన్న సాక్షి ఏదో ఆలోచించడం మొదలుపెట్టి ఆ తర్వాత ఓకే చెబుతుంది. ఇదే నిజమైతే నేను మీకు డబ్బు ఇస్తాను. ఆ డబ్బుతో మీరు మీ ప్రాణాలను కాపాడుకోవచ్చు. తర్వాత నా డబ్బును తిరిగి ఇవ్వొచ్చు. నిస్సహాయంగా ఉన్న రవి సాక్షి నుంచి డబ్బులు తీసుకోవడానికి అంగీకరించి ఓకే చెబుతాడు. అదే నిజమైతే మీరు డబ్బు ఇవ్వండి, మేము వారితో ఏకీభవిస్తాం. ఇలా అగ్రిమెంట్ పూర్తయిన తర్వాత సాక్షి రవి మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఇక్కడ రవి కూడా సాక్షితో పదే పదే మాట్లాడే అవకాశం కోసం వెతుక్కునేవాడు. క్రమక్రమంగా సాక్షి డబ్బును తిరిగి ఇచ్చేశాడు. ఈ విషయం సాక్షికి కూడా అర్థమైంది. దీని తర్వాత ఒకరోజు సాక్షి తన తండ్రితో మాట్లాడుతుంది. నాన్న, నేను విడాకులు తీసుకున్న అదే వ్యక్తిని ఎందుకు పెళ్లి చేసుకోకూడదు అని. రెండో భార్య చనిపోగా బిడ్డ కూడా ఈ డెలివరీ సమయంలో ఈ లోకం నుంచి వెళ్లిపోయింది అని చెప్పింది. ఇది విన్న సాక్షి తండ్రి షాక్ అయ్యి, నీ ఇష్టమమ్మా, మీ నిర్ణయానికి నేను కట్టుబడి ఉన్నాను అని అంగీకరిస్తాడు. 2 రోజుల తర్వాత సాక్షి తండ్రి నేరుగా రవి ఇంటికి వెళ్లి తన కూతురు పెళ్లి గురించి మాట్లాడతాడు. ఇది విన్న రవి తన తల్లిదండ్రుల ముందు ఒప్పుకుని, నేను కూడా అదే కోరుకున్నాను, కాని సాక్షితో మేము చెప్పలేకపోయాము అంటారు. ఇంతలో రవి తల్లి అక్కడకు వచ్చి చేతులు జోడించి సాక్షి తండ్రికి చెబుతుంది, మా మొదటి కోడలు ఒక దేవత. రెండవ కోడలు వచ్చి మాకన్నీ కష్టాలు చూపించింది. కాబట్టి మాకు సాక్షి విలువ అర్థమైంది అని చెప్పారు. ఆ తర్వాత ఇరు కుటుంబాల మధ్య విషయం క్లియర్గా మాట్లాడుకున్నాక కొన్నాళ్ల తర్వాత సాక్షి రవి మళ్లీ పెళ్లి చేసుకుంటారు. తర్వాత ఇద్దరూ ఒకటయ్యారు. ఆ తర్వాత సంతోషంగా జీవించడం మొదలు పెడతారు. ఇప్పుడు ఆ ఇంటికి డబ్బు మాత్రమే కాదు, ప్రభుత్వ ఉద్యోగం కూడా ఉండడంతో గ్రామంలో అందరూ రవిని గౌరవించడం మొదలు పెడతారు. రవికి సాక్షి ఎలా సాయం చేసిందో తెలుసుకుని మళ్లీ పెళ్లి చేసుకోవడంతో అక్కడి వాళ్లంతా ముందు ఆశ్చర్యపోయినా తరువాత సంతోషిస్తారు. ఇది అసాధ్యం అనిపించిన సాక్షి రవి కథనం గ్రామస్తులను వింత అనుభూతికి గురిచేసింది. ప్రజలు అతని కొత్త ప్రారంభాన్ని ప్రశంసించడం ప్రారంభిస్తారు. గ్రామంలో రవి యొక్క ఖ్యాతి మునుపెన్నడూ లేనంతగా పెరుగుతుంది. పెళ్లైన కొన్నాళ్లకే సాక్షి రవి తమ జీవితాల్లో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. ఇద్దరూ కలిసి ఒకరికొకరు ఆసరాగా మారి తమ కష్టాలన్నింటినీ మర్చిపోయారు. సాక్షి తన ఆఫీసు పనిలో బిజీగా ఉండగా రవి తన వ్యాపారాన్ని తిరిగి ప్రారంభించే పనిలో ఉన్నాడు. మరోసారి తన శాఖలో తనదైన ముద్ర వేసింది తన నిజాయితీ సమర్థతతో సాక్షి. అదే సమయంలో రవి కూడా తన వ్యాపారాన్ని కొత్త పంథాలో చేపట్టి దాని పురోగతికి కృషి చేశాడు. సాక్షి రవి తిరిగి కలియడం సమాజంలో చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికీ కొందరు ఆయన గురించి నెగటివ్గా మాట్లాడడానికి వెనకాడలేదు. ఒక మహిళ తన మాజీ భర్తకు రెండో అవకాశం ఇవ్వడం తన బలహీనత అని
సాక్షి తరచూ ఎన్నో మాటలను వింటుంది. అదే సమయంలో రవికి వినడం కూడా కష్టంగా మారింది. తన ఆర్థిక పరిస్థితి దృష్ట్యా అతను సాక్షి వద్దకు తిరిగి వచ్చాడని, అయితే ఇన్ని జరుగుతున్నా ఈ సామాజిక అడ్డంకులు తమ జీవితాలను ప్రభావితం చేయకూడదని సాక్షి రవి నిర్ణయించుకున్నారు. వారి ఒకరికొకరు మద్దతిచ్చుకున్నారు. సమాజంలో ప్రతి ప్రతికూల కోణాన్ని ఎదుర్కొన్నారు. గృహహింస, తప్పుడు కేసులు, సామాజిక ఒత్తిళ్లకు గురైన సమాజ ప్రజల కోసం సాక్షి రవి పనిచేయడం ప్రారంభించారు. అలాంటి వారికి న్యాయపరమైన, భావోద్వేగపరమైన మద్దతును అందించే ఒక స్వచ్ఛంద సంస్థను స్థాపించారు. నెమ్మదిగా వారి ఈ ప్రయత్నం ఫలించడం ప్రారంభించింది. ప్రజలు అతని చొరవను ప్రశంసించడం ప్రారంభించారు. గృహ వివాదాలను పరిష్కరించడంలో, ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు మద్దతు ఇవ్వడంలో, మహిళలు స్వయం సమృద్ధి సాధించడానికి ప్రేరేపించడంలో ఆమె ఎన్జిఓ ఓ కీలక పాత్ర పోషించింది. సాక్షి మహిళల కోసం ప్రత్యేక వర్క్షాపులు నిర్వహించింది. ఇందులో మహిళలకు వారి హక్కులపై అవగాహన కల్పించి స్వయం సమృద్ధి సాధించేలా ప్రేరేపించారు. సాక్షి రవి జీవితం నెమ్మదిగా సాధారణ స్థితికి చేరుకుంది. ఇద్దరి కృషితో వారి ఎన్జిఓ ఓ పెద్ద సంస్థగా మారింది. ఇది దేశవ్యాప్తంగా తన సేవలను అందించడం ప్రారంభించింది. జాతీయ స్థాయిలో కూడా ఆయన కృషికి ప్రశంసలు లభించడంతో పాటు పలు అవార్డులతో సత్కరించారు. ప్రతి ఒక్కరికి రెండో అవకాశం ఇవ్వాలని, కష్టాలను ఎదుర్కొని ముందుకు సాగాలని సాక్షి రవి సమాజానికి సందేశమిచ్చారు. ఇలాంటి వాళ్లు మన చుట్టూ కూడా ఉంటారు. ఎంతో మంది వారి వారి జీవితాల్లో ఎంతో సక్సెస్ సాధించి ఎన్నో కష్టాలు పడిన వాళ్ళు ప్రతి ఒక్కరూ మరొకరికి ఆదర్శంగా నిలబడతారు. అలాంటి వాళ్లను ఈ సమాజం కూడా ఎంతో గౌరవిస్తుంది అనడంలో అతిశయోక్తి లేదు. మరి ఈ వీడియో మీకెలా అనిపించిందో క్రింద కమెంట్ సెక్షన్లో చెప్పండి.